హాయ్ అండి, కృష్ణమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు అయితే నేను పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు చేయబోతున్నానండి. కావాల్సిన పదార్థం చూపిస్తున్నా చూడండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేపుకోవాలండి. అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్య ముక్కలు ఇప్పుడు అందులో వేసుకోవాలండి. వేసుకున్నాక రుచికి సరిపడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. కొద్దిగా మగ్గిన తర్వాత ముందుకు కోసి పెట్టుకుని బెండకాయ ముక్కలు అందులో వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి. కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడే వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఒకసారి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత అయితే పెట్టుకుందామండి. ఇప్పుడైతే నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకుందామండి. అందులో పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేద్దామండి. చేసి కలుపుకుందామండి. ఒకసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకొని గరం మసాలా వేసుకుని అంతే ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు పచ్చి రొయ్యలు బెండకాయ